Right. Okay. Ramesh Garu, just I will get back to you again. At the same time, మనం ఒకసారి బోనాల నగేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఓయూ జాక్ నాయకులైనటువంటి ఈ రోజు కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులైనటువంటి బోనాల నగేష్ గారు ప్రస్తుతం ఏదైతే కేబినెట్ కు సంబంధించిన మీటింగ్ సమావేశం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే విద్యాశాఖ కూడా చీఫ్ మినిస్టర్ దగ్గరనే ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. ఈ రోజు ఏదైతే ఎజెండా ఉందో ఆ ఎజెండాలో ఈ విషయం రాలేదని, ఇప్పటిదాకా ప్రస్తావనకు రాలేదని మనకు తెలిసి వచ్చింది. ఈ విషయంపై ఇప్పుడు 210 కోట్ల రూపాయలు 17 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఆ భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారబోతుంది. ఈ విషయంపై మీరు అదే కాంగ్రెస్ నాయకులుగా మీరేమంటారండి? ఓయూ జాక్గా. ఫోర్సైట్ టీవీ ఛానల్ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు. నాతో పాటు ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. అయితే ఎంతమంది సార్ వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? అయితే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎంత 237 బెస్ట్ స్కూల్స్ ఆ స్కీమ్ పెట్టడం 30 సంవత్సరాలు కావడం ఓకే బెటరే. కానీ ఎక్కడైనా బడ్జెట్ లో 210 కోట్లు మేము ఇవ్వము అని క్యాబినెట్ కానీ మంత్రి కానీ ఎవరైనా చెప్పారా? ఏ మంత్రి కానీ చెప్పారా? నేనేమంటున్నట్టు ఒక విద్యార్థిగా నేను గవర్నమెంట్ వెనకేసుకొస్తలే. ఎందుకంటే గతంలో బర్రెలు కావాలి, గొర్రెలు కావాలి, ఇల్లు కావాలి, 3 ఎకరాల భూమి కావాలి, కాళేశ్వర ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం చేసి పేపర్ లీకేజ్ చేసి ఈ పెండింగ్ బిల్లులంతా గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇప్పుడు వచ్చి 18 మాసాలు అయింది, ఎప్పుడైనా వచ్చిన వెంటనే ఉద్యోగాలు వేసారు, 64,000 ఉద్యోగాలు వేసారు. నేను గవర్నమెంట్ లో మేము బేషరతుగా చెప్తున్నాం, 237 స్కూళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకి మేము బడ్జెట్ ఇవ్వము అని ఎక్కడైనా చెప్పారా? ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు అన్నాడు, ఏమన్నాడు, మేము బట్టి విక్రమార్క పోతే చాలా అంటే వేరే పరంగా మాట్లాడు అని చెప్పాడు. ఒక దళిత డిప్యూటీ సీఎం అండి ఆ విధంగా మాట్లాడతాడా? దాన్ని మీరు టీవీలో చెప్పడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఫోర్సైట్ టీవీ ఛానల్ యాజమాన్యానికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఏంటంటే ద బెస్ట్ టాప్ అని చెప్పుకునే అన్ని టీవీల కంటే ద బెటర్ గా ఇవాళ శర్మ గారిని ఫోర్సైట్ టీవీ ఛానల్ వాళ్ళు ఒక ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఇస్ అ గుడ్ విల్, చాలా చాలా బెటర్. కానీ దీన్ని మేము స్వాగతిస్తూ వీళ్ళు కూడా మొత్తం అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని అడుగుదామా లేకుంటే ప్రభుత్వాన్ని ఇస్తావయ్యో అని కయ్యం పెట్టుకుందామా? ఇవాళ ఉన్న 210 కోట్లు 217 కోట్ల బడ్జెట్ ను ఆ పెండింగ్ ఫీజును మాకు ఇస్తావా ఇవ్వవా అని అడుగుదామా? లేకుంటే దాంతో కయ్యం పెట్టుకుంటూ లొల్లు పెడదామా? ఇవాళ వాళ్ళు లొల్లు పెట్టినా పెట్టకపోయినా ఆయనంతా ఆయన ఏసీలు ఉంటాడు, మినిస్టర్ కోటర్లలో ఉంటారు. మనకు కావాల్సింది మన పిల్లలు చదవాలి, టైం టేకింగ్ లో కరెక్ట్ టైంలో ఫుడ్ రావాలి, విద్య రావాలి, నాణ్యతమైన విద్య కావాలి, మన వాళ్ళు ఎదగాలి. కాకపోతే మన పర్సనల్ ఇష్యూల కోసం నేను మాట్లాడితే ఎక్స్పోజింగ్ అవుతా, టీవీ ఛానల్లో బాగా అయితే నేను మాట్లాడడం కంటే ఇవాళ ఎవరు బీఆర్ఎస్ నాయకులు ఎవరు లేడీలా ఉంటే బాగుండు. తను ఎవరు తీసుకోలేదు మీరు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఈ కొట్లాడిన వాళ్ళంతా విద్య మీద సామాజిక, ఇంకోటి దళిత 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 అని టార్గెట్ చేసి మాట్లాడు. చదువున్న వాడు ఎవడు దళితుడు కాదు, పేదోడు కాదు. చదువు అమోఘమైన జ్ఞానం ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి నిర్వచనం, తర్వాత అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ నిర్వచనం. మీలాంటి విద్యార్థి సంఘాలు కూడా దళిత కమ్యూనిటీ ఫలాని ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు, మనం కులాల మీద రాజకీయాలు చేయొద్దండి. మనం కులాలు అని పెట్టుకుంటే వాళ్ళు ఆయా బంగ్లాల నుండి వెళ్తున్నారు. మనం ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసి ఈ బడ్జెట్ ఎప్పటి వరకు ఇస్తుంది? ఇవాళ రైతు భరోసా కింద 7,000 కోట్లు పెట్టింది. త్వరలో ఈ మంత్ నెక్స్ట్ మంత్ పెట్టడానికి రెడీగా ఉన్నది గవర్నమెంట్. ఈ క్యాబినెట్ విషయం అది కాదండి. ఇప్పుడు మన నగేష్ గారు ఒక విషయం అది